మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 23వ భాగం. సరైన సమయంలో ఎవరో కావాలని సృష్టించినట్లుగా ప్రత్యక్షమైన అగ్నిదేవునికి శతకోటి వందనాలు అర్పించుకుంటూ అల్లంత దూరంలో అగుపిస్తున్న భైరవి ఆలయం వైపు సాగిపోతున్న అతనికి తన వెనుకే ద్వారాలను అధిగమించిన మరో 2 వ్యక్తుల్ని గమనించటం చేతకాలేదు. అతనితో పాటు ఆలయం వైపు అడుగులు వేయలేదా వ్యక్తులు. అక్కడికి సమీపంలో ఉన్న చెట్ల తోపులోకి పోయి ఎత్తుగా ఎదిగి ఉన్న చెట్ల మాటున అదృశ్యమైనారు. ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకు వంశీయులు పరిపాలిస్తున్న కాలంలో నిర్మించబడినటువంటిది ధనదుపుర నగరద్వారం వెలుపలి భైరవీ ఆలయం. సుందర ప్రాకారంతో, రమణీయమైన మండపాలతో, చూడచక్కని పుష్ప నికుంజాలతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ ప్రాకార ద్వారాన్ని అధిగమించి ఒక నల్లరాతి మండపం చాటున ఎవరూ గమనించకుండా నిలుచున్నాడు శ్రీధరుడు. నగరంలోని అలజడి కారణంగా భక్తజనులెవ్వరూ రాకపోవటం వల్ల నిర్మానుష్యంగా అగుపిస్తున్నాయి ఆలయ పరిసరాలు. భుజాల మీదికి పరుచుకుంటున్న పొడవాటి కేశాలను వామహస్తంతో సవరించుకుంటూ ఒంటరిగా ముఖమండపంలో నిలుచుని ఉన్నాడు ఆలయ పూజారి. అన్యమనస్కంగా ఉన్నట్లు అగుపిస్తున్నాడు అతను. తీవ్రమైన ఆలోచనలతో సతమతమైపోతున్నట్లు దక్షిణ హస్తంతో నుదిటిని రుద్దుకుంటున్నాడు. ఆలయ ప్రవేశం చేసి అమ్మవారి దర్శన భాగ్యం పొందాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ మండప సమీపంలోని ఒక పొదరింటి వైపు కదిలాడు శ్రీధరుడు. హేమసుందరి అక్కడికి అరుగుదెంచేటంత వరకు తను ఎవరికంటా పడకుండా ఉండటమే మంచిదని అనిపిస్తోంది అతనికి. పొదరింటి చాటున ఉన్న ఒక బండరాయి మీద కూర్చుండబోతున్న సమయంలో అతనికి అగుపించారు పూజారి శిష్యులు 2. ముఖమండపంలో ఒంటరిగా ఉన్న తమ గురువుగారిని వదిలి వారిద్దరూ పొదల మధ్య తచ్చట్లాడుతూ ఉండటానికి కారణమేమిటో అవగతం కాలేదు శ్రీధరుడికి. హేమసుందరి వంటి అందగత్తె ఆలయానికి విచ్చేస్తున్న సందర్భంలో అపురూపమైన పుష్పాలను సేకరించటానికి వచ్చి ఉంటారు. తన ఆలోచనలకు తనే నవ్వుకుంటూ బండరాయి మీద కూర్చునే ఆలోచనను అతివేగంగా విరమించుకున్నాడు అతను. ఆ శిష్యుల కంటపడకుండా ఉండటం కోసం పొదరింటి మధ్య భాగంలోకి జొరబడ్డాడు. అతను ఊహించినట్లు అపురూపమైన పువ్వుల కోసం పొదలను గాలించటం లేదు వారు. విలువైన వస్తువులను ఆ ప్రదేశంలో పోగొట్టుకున్నట్లు తదేక దీక్షతో పరిశోధిస్తున్నారు. శ్రీధరుడు దాగున్న పొదరింటికి 6 ధనువుల దూరంలో ఆగిపోయాడు ఒక శిష్యుడు. భైరవీమాత పూజా విధానాలను అభ్యసించటానికి వచ్చాను నేను. భవిష్యత్తులో ఏదో ఒక ఆలయానికి పూజారిగా కుదురుకుని హాయిగా కాలం గడపవచ్చని ఆశించాను. అసలు విషయాన్ని పక్కన పెట్టి అవసరం లేని పనులన్నింటినీ చేయిస్తున్నాడు మన గురుదేవుడు. స్వేద బిందువుల కారణంగా కనులలోకి జారుతున్న కుంకుమ బొట్టును తుడుచుకుంటూ వాపోవటం మొదలుపెట్టాడు. నీ మాటలు గురువుగారికి వినబడితే భవిష్యత్తులో పూజారిగా కాదు, ఆలయంలో పనిచేసే పరిచారకుడిగా కూడా కాలం గడపలేవు. అనవసరమైన మాటల్ని కట్టిపెట్టి అప్పజెప్పిన పనిని పూర్తి చేయి. వెంటనే అతన్ని హెచ్చరించాడు 2వ శిష్యుడు. భైరవి ఉపాసకుల పర్యవేక్షణలో శక్తి మతశాస్త్రాలకు అనుగుణంగా నిర్మించబడిన ఆలయం ఇది. శాక్తేయానికి సంబంధించిన శిల్పాలే ఇక్కడ ఉన్నాయి. అందుకు విరుద్ధమైన రూపాలు గాని విగ్రహాలు గాని పొరపాటును కూడా మనకి అగుపించవు. శిష్యరికం ప్రారంభించిన తొలినాటి నుంచి మనం ఈ ప్రదేశాలను వెతుకుతూనే ఉన్నాం. ఇంతకాలంగా అగుపించని ఆ విరుద్ధ రూపాలు ఇప్పటికిప్పుడు మన కళ్ళపడతాయని అనుకోవటం ఒట్టి భ్రమ మాత్రమే. విసుగు నిండిన కంఠంతో అంటూ అంతకుముందు శ్రీధరుడు ఆసీనుడు కాబోయిన బండరాయి మీద కూర్చున్నాడు మొదటి శిష్యుడు. నల్లరాతి మండపం మీదికి ఎక్కి చుట్టూ చూశాడు 2వ శిష్యుడు. 2 నిమేషాల తరువాత క్రిందికి దిగి పొదరింటి సమీపంలోకి వచ్చాడు. శక్తి ఆలయాల్లో అగుపించని ఆ విరుద్ధ రూపమేమిటో, అది ఎలా ఉంటుందో అర్థం కాలేదు వారి మాటల్ని ఆలకిస్తున్న శ్రీధరుడికి. మండపం మీది నుంచి దిగిన శిష్య పరమాణువు తనున్న పొదలోకి తొంగి చూస్తే ప్రమాదం ముంచుకు వస్తుందన్న అనుమానంతో చప్పుడు చేయకుండా వెనక్కి జరిగాడతను.
అలా జరుగుతున్న సమయంలో అప్రయత్నంగా మొదటి శిష్యుడు కూర్చుని ఉన్న బండరాయి మీదికి మరలాయి అతని చూపులో. ఉద్యానవనంలో విహరించటానికి వచ్చిన భక్తులు సేదదీర్చుకోవటం కోసం అందంగా అమర్చబడిన శిలాఖండిక అది. శబ్దం చేయకుండా పొదరింటిలో నుంచి అవతలికి జారుకోవటం కోసం మోచేతుల మీద పాకుతున్న శ్రీధరుడి కనులకు కరచరణాలను ముకుళించి చూస్తున్న ఒక వానరం మాదిరి అగుపించింది. వైష్ణవ మతంలో మాత్రమే అగుపించే వానర రూపం శక్తి మతానికి చెందిన ఆ భైరవీ ఆలయంలోకి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉన్న సమయంలోనే శ్రీధరుడి కనుల ముందు హఠాత్తుగా మెదిలాయి తన మోజేతి కంకణం మీద చిత్రించబడి ఉన్న బొమ్మలు. ప్రముఖంగా అగుపిస్తున్న ఆలయపు బొమ్మను చూచి భైరవీ ఆలయంగా గుర్తించింది శ్యామల. ఆలయం పక్కనే అగుపిస్తోంది కరచరణాలను ముడుచుకు కూర్చున్న ఒక మహావానరం. ఆ రూపం కోసమేనా ఆలయ పూజారి తన శిష్యులను అచ్చోటికి పంపి వెతికింపిస్తున్నది? అనుకోని విధంగా మనసులో ఉదయించిన ఆ ప్రశ్నకు సమాధానం లభించకముందే తన గుట్టు రట్టవుతుందని తెలిసి ఎడమ చేతితో నేలను తడిమాడు శ్రీధరుడు. చేతికి అందిన 2 రాతి శకలాలను తీసుకుని పొదరింటి బయటికి విసిరాడు. గింగిరాలు తిరుగుతూ వేగంగా పోయి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న చిన్న నీటి కొలనులో పడ్డాయి ఆ రాతి శకలాలు. నీటిని చెల్లాచెదురు చేసి చిన్న శబ్దాన్ని సృష్టించాయి. అది విని పొదరింటిలోకి తొంగి చూడాలనే కోరికను విరమించుకుని అటు పరుగు తీశాడు రెండవ శిష్యుడు. ఏమిటది? ఏమిటా శబ్దం అని అడుగుతూ మొదటి శిష్యుడు తను కూర్చున్న శిలాఖండిక మీద నుంచి లేవగానే పొదరింటిలో నుంచి యువతలకు జారుకున్నాడు శ్రీధరుడు. నల్లరాతి మండపం చాటుకుపోయి మోకరించి కూర్చున్నాడు. నీటిపైకి వచ్చిన జలచరాల కోసం పక్షులేవో నీటిని తాకి ఉంటాయి, అందుకే అల్లకల్లోలమైంది నీరు. సాలోచనగా అంటున్న రెండో శిష్యుడి మాటలకు అంగీకార సూచకంగా తల ఊపుతూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు మొదటి శిష్యుడు. ఈ రోజుకింతటితో మన వెతుకులాటను విరమించుకుందాం. విరుద్ధ రూపాలు ఏవీ ఈ రోజును కూడా మనకు అగుపించలేదని గురువుగారికి విన్నవించుకుందాం అంటూ ముఖమండపం వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు రెండో శిష్యుడు. వెతుకులాట నుంచి విముక్తి లభించినందుకు ఆనందిస్తూ అతన్ని అనుసరిస్తున్న మొదటి శిష్యుడు కనుమరుగు కాగానే తన మోచేతి దగ్గరి కంకణాన్ని క్రిందికి జార్చి పరిశీలనగా చూశాడు శ్రీధరుడు. శిలాఖండికలోని రూపం మాదిరిగా లేకపోయినా భైరవి ఆలయాన్ని ఆనుకుని కొట్టవచ్చినట్లే అగుపిస్తోంది మహావానర స్వరూపం. ఆ రూపానికి ఆలయ పూజారి గాలింపింపజేస్తున్న విరుద్ధ రూపానికి సంబంధం ఏదైనా ఉందేమో చూడాలన్న కోరిక వెంటనే అడుగుపెట్టింది శ్రీధరుడి హృదయంలో. క్షణక్షణానికి పెరిగి పెద్దదై అణుచుకోవటానికి వీలు కానట్లు తయారైందది. ముఖమండపంలోనే నిలబడి తన దగ్గరికి వచ్చిన శిష్యులతో సంభాషిస్తున్న పూజారిని ఒక కంట గమనించుకుంటూ మరోసారి పొదరింటి దగ్గరికి జరిగి శిలాఖండిక మీద చేయి వేశాడు శ్రీధరుడు. 10 మంది బలాఢ్యులు కలిసికట్టుగా ప్రయత్నించినా ఎత్తలేనటువంటి బరువుల్ని సైతం పైకి లేపగల తని బలిష్ట హస్తాలకు అతి తేలికగా లొంగిపోయిందా ఖండిక. పక్కకు దొర్లి తన క్రింద ఉన్న ఒక పల్లపు ప్రదేశాన్ని అతనికి కనిపింపింపజేసింది. చేయబడిన మరుక్షణం ముక్కలైపోవటానికి సిద్ధంగా ఉన్నట్లున్న చిన్న లోహపేటిక ఒకటి వెంటనే అగుపించింది అతనికి ఆ పల్లపు ప్రదేశంలో. ఎంతో కాలంగా ఆలయ పూజారి వెతికింపజేస్తున్న విరుద్ధ రూపంలోని రహస్యం ఏదో ఆ పేటికలో భద్రపరచబడి ఉంటుందని గ్రహించగానే శ్రీధరుడిని ఆవరించుకున్నది విపరీతమైన ఆవేగం. ఊపిరి బిగబట్టి లోహపేటికను పైకి తీశాడతను పల్లపు ప్రదేశంలోనించి. శిలాఖండికను యథాస్థానంలోకి జరిపి రాతి మండపం చాటుకుపోయి పేటికను తెరిచాడు. తరతరాలుగా అందులో బంధింపబడి ఉన్న మంత్రశక్తి ఏదీ అతని కనుల ఎదుట కనిపించలేదు. కోటి సూర్యప్రభలతో వెలుగొందే మణిమాణిక్యాలు ప్రత్యక్షం కాలేదు. చిలుము పట్టిన చిన్న రాగిరేకు ఒకటి అగుపించింది. అతనికి అర్థం కాని అక్షరాలు ఏవో ఆ రాగిరేకు మీద లిఖించబడి ఉన్నాయి. కొలనులోని నీటితో ఆ రేకును శుభ్రపరిచి తీరుబడిగా ఆ అక్షరాలను అర్థం చేసుకోవాలని అతను అనుకుంటూ ఉండగానే ముఖమండపంలో నిలుచుని ఉన్న ఆలయ పూజారి పెద్ద కంఠంతో తన శిష్యుల్ని హెచ్చరించటం తెలిసివచ్చింది అతనికి.
మహాపూజకు ఏర్పాట్లు వేగిరం చేయండి. ధనదుపుర ఆస్థాన నర్తకి హేమసుందరి మన ఆలయానికి విచ్చేస్తోంది అంటూ ముఖమండపంలో నుంచి ఆలయ ముఖద్వారం దగ్గరికి పోయాడతను. హేమసుందరి ఆగమన వార్త చెవుల పడిన మరుక్షణం తను చేస్తున్న పనిని గురించి మరిచిపోయాడు శ్రీధరుడు. రాగిరేకును దట్టీలో భద్రపరుచుకున్నాడు. అది భద్రపరచబడిన లోహపు పేటికను పొదరింటిలోకి విసిరి ఆలయానికి సమీపంలోకి వెళ్ళాడు. నడుము ఎత్తున కట్టబడి ఉన్న ఒక గోడచాటున మోకరించి ముఖద్వారం వైపు చూశాడు. ధనదుపుర సార్వభౌముడు బహూకరించిన పచ్చల పల్లకీలో రాలేదు హేమసుందరి. సామాన్యురాలివలే ఒక వృషభ శకటంలో వచ్చింది. పూజాదికాలకు అవసరమైన సామాగ్రిని బండిలో నుంచి తీసుకువచ్చే బాధ్యతను సౌదామినికి అప్పగించి ముందుగా ఆలయంలోకి వచ్చిన శివకామినికి సాదరంగా ఆహ్వానం పలికాడు ఆలయ పూజారి. భయంకరమైన క్షుద్రశక్తులు మీ కుమార్తె మీద కన్ను వేయటం వల్లనే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సమయానికి జరగటం లేదు. ఈరోజు మొదటి యామం ముగిసేలోగా మహాపూజ చేసి ఆ శక్తుల్ని చిన్నాభిన్నం చేసి వేస్తాను. ఉరుములాంటి కంఠంతో ఆమెకు వాగ్దానం చేశాడు. కాంతివంతమైంది శివకామిని వదనం. చేతులు జోడించి అతనికి నమస్కరించిందామె. మొదటి యామం మాత్రమే కాదు, అవసరమైతే 4వ యామం వరకు పూజ చేయండి. మా బాధలు తీరటమే నాకు కావాల్సింది అంటూ 2 దోసెళ్ల బంగారు నాణాలను అందించింది. గర్భగుడి ముందు నిలబడిన శిష్యులను పిలిచి ఆ నాణాలను అవతల ఉంచమని ఆదేశించాడు పూజారి. సామాన్యమైన పూజను కావించి తీర్థప్రసాదాలను ఆమెకు సౌదామినికి మాత్రమే ఇచ్చాడు. మహాపూజ సమయంలో భూత ప్రేతాలు అనేకం ఈ ఆలయం చుట్టూ విలయతాండవం చేయటానికి వస్తాయి. పూజ సమయంలో నేను రచించిన మంత్రపు ముగ్గుల మధ్య కూర్చుంటుంది కాబట్టి మీ కుమార్తెకు వాటి వల్ల ఎటువంటి హాని కలుగనేరదు. పూజను తిలకించే ఇతరులకు మాత్రం చెరుపు చేయటానికి చూస్తాయి అవి అంటూ ఆలయ ద్వారాల వైపు చేయి ఊపాడు పూజారి. అతని ఉద్దేశం అవగతమై వెలవెలబోయింది శివకామిని. ఆందోళన నిండిన చూపులతో సౌదామిని వైపు చూసింది. నాకు భూత ప్రేతాలంటే భయం లేదు. అమ్మగారిని అవతలికి పంపిస్తాను. నేను ఇక్కడే ఉంటాను దృఢస్వరంతో చెప్పింది సౌదామిని. మహాపూజను తిలకించటానికి వచ్చే శక్తులు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని చూడటం, చూసి ప్రాణాలతో ఉండటం సామాన్యులకు సాధ్యపడే పనులు కావు. అమ్మవారి సాన్నిధ్యంలో కూర్చునే మీ కుమార్తెకు ఎటువంటి అసౌకర్యమూ కలగదు. మీరు వెళ్ళి మొదటి యామం గడిచాక తిరిగిరండి, వెళ్ళండి అంటూ శివకామిని సమాధానం కోసం ఎదురు చూడకుండా గర్భగుడిలోకి వెళ్ళిపోయాడు. పూజ ప్రారంభించవలసిన వేళ అయింది. మీరు వెళ్ళిరండి తల్లి, త్వరగా బయలుదేరండి అంటూ తొందర చేస్తున్న పూజారి శిష్యుల వంక, సౌదామిని వంక నిస్సహాయంగా చూసింది శివకామిని. మహాపూజను మరోసారి చేయిద్దాం, ఇప్పుడంతా కలిసి వెళ్ళిపోతాం అన్నది సౌదామిని. హేమసుందరిని వీక్షిస్తున్న దుష్టశక్తుల్ని వెంటనే రూపుమాపించకపోతే తన కోరిక నెరవేరదనే భయం శివకామిని మనసును గట్టిపరిచింది. మొదటి యామం వరకే గదా పూజ జరిగేది, అంతవరకు నగర ద్వారాల దగ్గరే నిలుచుని ఉందాం. అక్కడి భటులతో మాట్లాడుతూ ఉంటే సమయం గడిచిపోతుంది అంటూ కుమార్తెకు చూపులతోనే జాగ్రత్త చెప్పి ఆలయం బయటికి వెళ్ళింది. బేలగా చూసిన హేమసుందరి బుగ్గలు నిమిరి ఆమెను అనుసరించింది సౌదామిని. వారిద్దరూ ఎక్కిన వృషభ శకటం నగర ద్వారాల దగ్గరికి పోగానే ప్రాకారపు తలుపులన్నింటినీ మూసి గడియలు పెట్టారు పూజారి శిష్యులు. ద్వారపాలకుల మాదిరి ముఖద్వారం దగ్గర కాపలా నిలబడ్డారు. ఉరుములు ఉరిమినట్లు భీకరంగా ధ్వనించే కంఠంతో మంత్రాలు చదువుతూ తలతళ మెరుస్తున్న వెండి పాత్రలో భైరవి పాదతీర్థాన్ని తెచ్చి హేమసుందరికి అందించాడు పూజారి. ఇందువదన పూజారి గురించి చెప్పిన మాటలు చెవుల్లో మార్మోగుతుండగా వద్దు వద్దని బిగ్గరగా అరవాలని అనుకున్నాడు శ్రీధరుడు. భక్తి తన్మయత్వంలో మునిగిపోయి అందరు భక్తుల మాదిరి పూజారిచ్చిన ఆ తీర్థాన్ని అతిగా పుచ్చుకోలేదు హేమసుందరి. పాత్రను చేతిలోకి వంపుకొని పెదవులకు ఆనించుకున్నది. పుచ్చుకో, త్వరగా పుచ్చుకో అంటూ గర్భగుడి వైపు తిరిగిన పూజారి చూడకుండా చేతిలో మిగిలిన తీర్థాన్ని పవిట చెంగుకు అద్దేసింది. ఆ దృశ్యాన్ని చూసి ఆమెను హెచ్చరించే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు శ్రీధరుడు.